నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తున్నాను కూడా. ఇంకా జ్యూస్ సిరీస్ అని, సాలెడ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వెయిట్ లాస్ ఛాలెంజ్ అన్నీ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి డే 16 వాట్ ఆర్ హౌ ఐ ప్రిపేర్ మై లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగ్ లేవగానే అయితే జ్యూస్ చేసుకుంటాను కదా. ఈరోజు వచ్చేసి జ్యూస్ క్యారెట్, బీట్రూట్ అండ్ కీరా యాడ్ చేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇందులో అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను జింజర్ కూడా యాడ్ చేశాను డైజెషన్ కోసం. పేస్ట్ పట్టేసి అందులో వాటర్ కలిపేస్తాను అనమాట. అప్పుడు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. మీరు కావాలంటే వడకట్టుకొని తాగొచ్చు, లేకపోతే ఇలానైనా తాగేయచ్చు. ఇది చాలా హెల్తీ జ్యూస్ అండి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. స్కిన్కి, లేకపోతే బ్లడ్కి, హెయిర్ గ్రోత్కి, అన్ని రకాలుగా, ఐసైట్కి అన్ని రకాలుగా ఉపయోగపడతాయండి నేను చేసే జ్యూసెస్ అన్నీ. ఇందులో నేను చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. రోజు ఎంతో కొంత తీసుకుంటాం కాబట్టి ఫైబర్, నేను తీసుకునే వాటిల్లో తక్కువ ఫైబర్ ఉందనిపిస్తే ఖచ్చితంగా ఇలానే నేను తాగేస్తున్నాను అనమాట. తర్వాత ఇది డిన్నర్ ప్రిపరేషన్ అండి. ఇది సాలెడ్ చేసుకుంటున్నాను. పొద్దున్న కూడా వెజిటబుల్సే తీసుకుంటున్నాను, ఈవినింగ్ కూడా వెజిటబుల్సే తీసుకుంటున్నాను చాలా వరకు కూడా. అసలైతే ఫస్ట్ క్యారెట్ తీసుకొని తురిమేశాను అండ్ బీట్రూట్ కూడా అలానే చేశాను అనమాట. నెక్స్ట్ ఆలివ్ సీజనింగ్కి రెడీ చేసుకుంటున్నానండి. ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేసుకున్నాను. ఇందులోనే నేను గార్లిక్ కూడా యాడ్ చేశానండి. గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను రౌండ్గా కట్ చేసి వేసాను. ఇందులో పెప్పర్ కూడా యాడ్ చేశానండి. జస్ట్ నా దగ్గర ఉన్న పెప్పర్ని దంచి వేసాను అంతే. ఇదంతా నీట్గా మిక్స్ చేసిన తర్వాత లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత ఈ సాలెడ్లో కుకుంబర్ కూడా నేను తురిమి వేశాను. తర్వాత పల్లీలు వేశాను ఆ క్రంచ్ కోసం అనమాట. తర్వాత చియా సీడ్స్ కూడా ఇందులో యాడ్ చేశాను. చాలా మంచిదండి ఇందులో యాడ్ చేయడం వల్ల. ఈ సీజనింగ్ ఏదైతే ఉందో నేను ప్రిపేర్ చేసింది అది కూడా యాడ్ చేసి లైట్గా సాల్ట్ యాడ్ చేసి ఇందులోనే నేను యాక్చువల్గా ధనియాల పొడి ఉంటుంది కదా, కొరియాండర్ పౌడర్ అండ్ క్యూమిన్ పౌడర్, అవి రెండు కూడా వేద్దాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయినట్టున్నాను. నేను ఇలానే మిక్స్ చేసేసి డిన్నర్కి అయితే బాక్స్ ప్యాక్ చేసేసుకున్నానండి. ఇది చాలా హెల్దీ, మనకు తెలిసిందే. ఎప్పుడైతే డిన్నర్ చేస్తున్నానో ఆ టైంలో మాత్రం నేను స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని తిన్నాను అనమాట. ఇది మార్నింగ్ చేసింది కాబట్టి నేను ఇంకా పీసెస్గా యాడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. లంచ్కి వచ్చేసి నేను ఆఫీస్లోనే తిన్నానండి. ఇది వచ్చేసి మిల్లెట్స్ అనమాట. మనం రోజు కుక్ చేసుకుంటాం కదా. అండ్ ఇందులో ఆకుకూర పప్పు కూడా ఉంది. నేను రికార్డ్ చేసేటప్పుడు సరిగ్గా రికార్డ్ చేయలేదు అనుకుంటా, కనిపించట్లేదు. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. నా ఛానల్ని మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.